మన భగవంతుని ప్రేమతో పోతే చూడండి, అది చాలా అత్యద్భుతం అండి. చాలా ఆనందం అనిపించింది నిజంగా. ఏ విధంగా ఎదురు చూస్తుంది తల్లి బిడ్డ కోసం బయటికి వెళ్ళిన వాడి గురించి, లోపలికి వచ్చేంత వరకు ఆవిడ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటే ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడని. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. అదే విధంగా ఈ భగవంతుడు సృష్టించిన ఈ మానవుడు ఎప్పుడు తన్ని చేరతాడా అని చెప్పని కరెక్ట్, యు ఆర్ రైట్. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. అవును, నిష్కల్మషంగా భగవంతుడే నాకు కావాలి అనే విధంగా ఎప్పుడైతే చేరతాడో అప్పుడు ఆ భగవంతుని యొక్క ఆనందానికి అవధులు కూడా ఉండవు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ అమ్మా. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. 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 శ్రీమాన్ బ్రహ్మర్షి డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి, మా ఏఎస్పీ అధినేత శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారి దంపతుల తరఫున, మా అందరి తరఫున మీకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. సాయిరామ్. ద్రష్టలు అని మనం చదువుతూ ఉంటాం, మీరే ద్రష్ట సార్. నిజంగా మీరే ద్రష్ట. ఎందుకంటే ఇంత ఎలాబరేట్ చేయడం అనేది నిజంగా చాలా విశిష్టము. అది స్వామి మాకు ఇచ్చిన అనుగ్రహము, మా సోదరులు కల్పించిన అవకాశం. ఈరోజు కొన్ని నా బుర్రలోకి వెళ్ళినవి కొన్ని మీకు చెప్తాను సార్. నా మైండ్లోకి వెళ్ళినవి కొన్ని మీకు చెప్తాను. 5వ అనువాకం చెప్పారు. 5వ అనువాకంలో మనకి ముందు వారంలో రస్వాభామన చెప్పుకున్నాం, అమృతత్వం చెప్పుకున్నాం. తర్వాత ఈరోజు బృహత్ పరిచయ. ఈరోజు ఇందులో మీరు అద్భుతమైన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ క్షీరసాగర మదనంలో అమృతం వచ్చినప్పుడు ఈ దానవులు లౌకికంగా ఆలోచించడం వల్ల ఒక్క క్షణంలో దాన్ని మిస్ అయిపోయారు. అందుకనేమో సార్ ఆలస్యం అమృతం విషయం అని వచ్చింది. దానవులు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దేవతలు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దేవతలు అయ్యారు సార్. మీరు అనోరణీయాన్ మహితో మహీయాన్ కింద సార్ చెప్పారు. ఈసారి ఈ బృహత్తత్వం అనేది నిజంగా ఊహాతీతమైంది సార్. ఇవాళ మాకు కూడా చాలా ఊహాతీతమైంది. ఈ బృహత్తత్వం అసలు ఎవరికి ఇక్కడ ఊహకు అందనిది, ఇది చాలా చాలా అందనిది. మనకి వర్షేచ అని చెప్పారు, అనుగ్రహ అని చెప్పారు సార్. అక్కడ కొంచెం కట్ అయింది. తర్వాత మీరు కొద్దిగా చెబుదరిగిన తర్వాత ఈ బృహత్తత్వం ఆకాశాన్ని కూడా మించినటువంటిది, అంతే కదా సార్? ఈ ఆకాశం అంతా వ్యాపించి ఉన్నట్టు ఉంటుంది కానీ మనం పట్టుకోలేము, మనం కనపడదు. కానీ ఉన్నది ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, ఈ రూపంగా వ్యాపించి ఉన్నది అని చెప్పి, ఈ ఆకాశం నుంచే మిగిలిన భూతాలు, వాయు కానీ, అగ్ని కానీ, భూమి కానీ, మిగిలిన 4 పంచభూతాలు కూడా వచ్చాయి. పంచభూతాలు 4 భూతాలు వచ్చాయని చెప్పారు. అయితే ఈ మిగిలిన భూతాలన్నీ కూడా గుణాన్ని కలిగి ఉన్నాయి సార్, అంతే కదా? గుణాలని కలిగి ఉన్నాయి. ఈ గుణాలని కలిగి ఉన్న దాన్ని గుణాతీత స్థితి ఆకాశతత్వానికి వెళ్ళి అంతకన్నా బృహత్తరమైనది, ఊహాతీతమైనది, ఆ గుణాతీత స్థితికి వెళ్ళడమే ఈ బృహత్తత్వం, అంతేనా సార్? దీనికి స్వామి అవతార తత్వం చెప్పారండి. స్వామి అవతార తత్వం నిజంగా అనూహ్యమైంది. స్వామి ఉండగా వేరు, స్వామి ఇప్పుడు తత్వం వేరు. అప్పటికన్నా ఇప్పుడంతా విశ్వం అంతా వ్యాపించిపోయింది స్వామి అవతార తత్వం. దానికి చక్కటి ఉదాహరణ చెప్పారు. అనూహ్య తత్వానికి ఒక కిక్కిరిసిపోయిన గదిలో మరి కూర్చుని ఉంటే ఒక్క సెకండ్లో, త్రుటి కాలంలో అందరినీ ఒక్కసారి లేవమని ఆ గదిని విశ్రాంతి చేశారు. చూడండి, ఇంతకన్నా ఉదాహరణ ఇంకా చేసినట్టు కూడా ఎవరికి తెలియదు. అది తత్వం. రోజు అనుభవిస్తాం కానీ ఆయన తత్వం ఏమిటో మనకి తెలియదు. ఇప్పటికీ తెలియట్లేదు, మాలాంటి వాళ్ళకి ఇప్పటికీ ఇంకా తెలియట్లేదు సార్. నాకు మీకే కాదండి, మనంతా ఒకటే కేటగిరీ. కాదు, మీ కేటగిరీ కొంచెం మీది వేరు సార్, మీ కేటగిరీ వేరు. తర్వాత మీరు ఈ భగవంతుడి గురించి చెప్తూ, గుణాతీత స్థితి గురించి చెప్తూ, అస్థి బాతి ప్రేమ, ఉన్నది ప్రకాశిస్తున్నది, ఆనందాన్ని కలిగిస్తున్నది, అంతే ఆనందాన్ని ఇస్తుంది. ఏ ఆనందం ఈ లౌకిక ఆనందాలు కాదు మనకి. ఇప్పుడు వచ్చి మనం అన్ని కూడా ఈ లౌకిక వచ్చే ఆనందాలనే ఆనందం అనుకుంటాం. దివ్యత్వం అనే ఆనందము, అదే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. స్వామి చక్కగా పాట కూడా పాడుతూ ఉంటారు. మరి అనురూపమైన స్వామి
అనోరణీయ విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు. ఏ విధంగా పాలలో వెన్నలా అవును. ఆ వెన్న అందులో ఉన్నది కనపడదు. మళ్ళీ దాన్ని బయటికి తీసి స్వామి ఆ వ్యాపకత్వాన్ని అంతా కూడా నిరూపించారు. భగవంతుడు ఈ విధంగా వ్యాపకత్వాన్ని బృహత్తత్వంగా మనకి చూపిస్తున్నాడు అని Yes. తెలియజేశారు సార్. తర్వాత కోపస్థ మండపం బాగుంది సార్. అస్తమానం వాడేస్తాం కానీ చాలా బాగుంది కోపస్థ మండపం. అసలు ఎంత పెద్దగా ఉంది, ఎంత పెద్దగా ఉంది. ఇంకా అంటే ఈ స్వామి ఎక్కడున్నాడు 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 అని వెతుకుతున్నాం చూసారా. అది కోపస్థ మండపం బాగుంది. కోపస్థ మండపం రావి చెట్టులో బృహతత్వం ఉన్నది ఏ విధంగా ఉన్నది అంటే మనం చెప్పాం. ఎందుకంటే దానికి పెద్ద వ్యాపించే గొడవ ఉంది కాబట్టి రావి చెట్టులో ఆ బృహతత్వం ఉన్నది. తర్వాత 1,00,000 కోట్లు 1,00,000 కోట్ల ప్రయాణం చెప్పారు సార్. 1,00,000 ఒక కాంతి సంవత్సరాల ప్రయాణం అమ్మో చాలా పెద్ద ప్రయాణం. అది భూతాకాశం. లక్ష కాంతి సంవత్సరాలు భూతాకాశం. భూతాకాశం. దానికన్నా 1000 రెట్లు. దానికన్నా 1000 రెట్లు చిత్తాకాశం. దానికన్నా 1000 రెట్లు చిదాకాశం. మరి బృహత్తత్వాన్ని శివలింగం గురించి చెప్పేసారు. దాన్ని సృష్టించింది పరబ్రహ్మ. అది ఆ పరబ్రహ్మ చెప్పండి. అదే ఆ చిదాకాశాన్ని సృష్టించింది పరబ్రహ్మ. మరి ఆ పరబ్రహ్మ ఏ విధంగా ఉన్నాడండి? ధూళికణంలో శివలింగం. అంత బృహత్తత్వాన్ని మరి సృష్టించిన ధూళికణంలో ఆ శివలింగం గురించి చెప్పారు సార్. అద్భుతం కదా సార్ అది. ధూళికణం దగ్గర నుంచి అంతా వ్యాపించి ఉంది. తర్వాత సూర్యుడి గురించి కూడా తెలియజేశారు. మరి ఆ ఏనుగు గురించి చెప్పారు. ఆ గణపతికి స్థూలకాయం ఏనుగు గురించి చెప్పారు సార్. తర్వాత సర్పెంటైన్ ఎనర్జీ చెప్పారు సార్. సర్పెంటైన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఆ యోగి ఏ విధంగా విశ్వానంతా చూడగలుగుతున్నాడు మరి ఆయన. అదే మనం దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిత్య నూతన ఆనంద స్థితి గురించి తెలియజేస్తూ ఈ షట్చక్రాల్లో 3 గ్రంథుల గురించి తెలియజేస్తూ మూలాధారం నుంచి స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం అని వీటి తెలియజేస్తూ ఓంకారం గురించి కూడా చెప్పారు. ఓంకారం అని తెలియజేశారు సార్. మరి ఈ విధంగా శృతి స్మృతి వాక్యాలు కూడా చేశారు. ఇప్పుడు స్వామి ఉన్న స్థితి, మరి స్వామి తర్వాత స్థితి కూడా మీకు తెలియజేసి మనం ఈ ఏకాదశి తత్వాన్ని కూడా ఇది చాలా తెలియజేశారు. మళ్ళీ వచ్చే వారంలో ఒకసారి దాని గురించి తెలియజేయండి. తర్వాత అదే స్వామి నిజంగానండి ఎన్నో సందర్భాల్లో దివ్యోపన్యాసంలో ఇక నుంచైనా అంటారు. అలాగే వెతుకుతూనే అంటారు. నిజంగా స్వామి వెతుకుతూనే ఉంటారు. అందులో మీరు కూడా వెతుకుతున్నారు. వెయిట్ చేస్తే పోనీ పర్వాలేదు. మన ఇష్టం వచ్చిన తల్లి వెయిట్ చేస్తున్న దానికన్నా తండ్రి ఎంత ఆతృతగా అది అంటే నీ కోసం వెతుకుతున్నాను రా. అది చూడండి, అది నా కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు అనే భావంతో మనం సాధన చేస్తే ఎంత తొందరగా, అది ఉద్దేశం. అదే మనం వెతకట్లా, మళ్ళీ మనం వెతుకుతున్నామా లేదు చెప్పుకున్నాం అంతే. ఆయన వెతుకుతున్నాడు. ఆయన మన కోసం శ్రమ పడుతున్నాడు సార్. మనకి వెనకలేస్తే అమ్మ గుర్తొస్తుంది కదా, ఆధ్యాత్మిక స్వామి గుర్తొస్తాడు. అందుకని ఇక నుంచైనా మాట కూడా స్వామి పడతారు కాబట్టి ఇక నుంచైనా మేమంతా కూడా ఆ భగవంతుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. మీకు ఇంత విశిష్టంగా చెప్పినందుకు మా అందరి తరఫున, మా సోదరుల తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు సార్. సాయిరామ్ అండి. బ్రహ్మశ్రీ శాస్త్రి గారికి, ఎమ్మెల్యే గారు దంపతులకు, సత్య సాయినాథుకు నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు. మేము నిన్నటి రోజున నర్సరావుపేటల్లో శతరుద్రయం అనేది చాలా గ్రాండ్ గా చాలా బాగా జరిగింది. ఎక్కడి నుంచో వచ్చారు. మన పద్మజ సిహెచ్ వాళ్ళు దంపతులు మేము ఇక్కడి నుంచి విజయనగరం నుంచి వచ్చారు. ఎంతో కష్టపడి అది వచ్చారు. బస్సు రైళ్లు అన్ని మారి వెతుక్కుంటూ వచ్చారు. నేను వాళ్ళతోటి ఫాలో ఎక్కడికి తీసుకెళ్లాను. అక్కడ పొద్దున 7-8 గంటలకు వెళ్ళినాము. సాయంత్రం 6 గంటల వరకు ఆ ప్రోగ్రాంలను చూస్తూ అక్కడ కూర్చున్నాము. ఆ రుద్రాండ గురించి ఒక్కొక్కటి ఆ స్టేజీ మీద ఆ బ్రాహ్మడు ఎంతో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబడి ఆ రుద్రాండ గురించి చెప్తున్నాడు. దాంట్లో మీరు చెప్పిన విషయాలన్నీ వచ్చాయి. ఇది బాహువే హరికేశ ఇవన్నీ అవంటే మీరే జ్ఞాపకం వచ్చారు మాకు. నీలకంఠ
అది నీలకంఠాయ, నీలగ్రీవాయ, ఇవన్నీ ఇది హంస గాయత్రి, వాటిని గురించి అంతా ఆయన చెప్తూ ఉన్నారు. మీరే జ్ఞాపకం వచ్చారు, మీరు చెప్తున్నట్టే మాకు ఒకసారి విన్నాం కాబట్టి ఇంకా ఆయన చెప్పినవి ఇంకా మాకు బాగా అర్థమైనాయి. సాయంత్రం వరకు ఆ గాయత్రి చదువుతూనే ఉన్నారు ఆడవాళ్ళు ఒకసారి, మగవాళ్ళు 2 సార్లు. ఆ విధంగా ఈ 2500 మంది జనాభా వచ్చారని చెప్పారు. వీళ్ళందరి చేత కూడా వాళ్ళు అభిషేకం చేయించారు నిన్నటి రోజున. ఆ కార్యక్రమం ఈ సిహెచ్ పద్మావతి గారి వల్ల వచ్చింది. లేకుంటే నేను వెళతానో వెళ్ళనో కూడా నాకు తెలియదు. ఒక్కదాన్ని వాళ్ళకు కూడా వెళ్ళి ఇవన్నీ చూసి ఆనందించాను. మీరు చెప్పినవన్నీ అక్కడ మాకు జ్ఞాపకం వచ్చాయి. మీరే జ్ఞాపకం వచ్చారు. ఇంత దాన్ని మీరు రోజు కూడా సాధన చేస్తున్నారు. అది మేము ఎప్పుడన్నా ఒకసారే విన్నాం. చాలా బాగుందండి. ఈ రోజు మీరు 5వ అనువాకం 89 మంత్రాలు చెప్తున్నారు. దాంట్లో వామన అన్నారు. ముందు వాక్యము సత్వన తస్వ అన్నది. అది బృహత్ అన్నారు. అనోరమయ్య మహదేమయ్య అన్నారు. దేవరాక్షసులు వాళ్ళు అన్ని సాధించారు, కానీ వాళ్ళకు అది ఎలా ఉపయోగపెట్టుకుండేది తెలియక కాబట్టి వాళ్ళు ఆ విధంగా కష్టాలు పడ్డారు. దేవతలు సుఖపడ్డారు. రాక్షసులు అమృతాన్ని తాగలేకపోయినారు. వాళ్ళ గుణాల వల్ల ఆ విధంగా అయింది. ఇంకోటన్నారు, ఏమరపాటు పడవద్దన్నారు, జాగ్రత్తగా ఉండమన్నారు స్వామి. నాతో నడవండి, కానీ ముందు నడవద్దు, వెనక నడవద్దు. వెనక నడిస్తే తప్పిపోతారు, ముందు అయినా మీరు ముందెళ్ళిపోతారు, నేను తర్వాత ఉంటాను అన్నారు. బృహత్ ఊహాతీత తత్వం అది. ఈ బృహత్తత్వాన్ని అర్థం చేసుకోవాలి మేము. కృపా వర్షం అన్నారు, అనుగ్రహ వర్షం అన్నారు, సూక్ష్మాది సూక్ష్మం అన్నారు. అత్యంత సూక్ష్మమైన ఆత్మ, ఈ ఆత్మ సూక్ష్మమైనదే కానీ అంతా ఆవరించున్నది అని అన్నారు మీరు. చాలా బాగుంది. ఆకాశం అంటే విశ్వం అంతా కనిపించేది, కానీ ఆకాశం సూక్ష్మమైనది. ఆ సూక్ష్మాన్ని మనం అంతటా దర్శించగల శక్తి మనకు స్వామి ఇవ్వాలి. బృహత్తత్వాన్ని మనము ఎక్కడ దేనిలో పోల్చలేము. బృహత్ గ్రాహిత తత్వ అన్నారు. ఇంకోటి గుణాతీత తత్వం అన్నారు. బ్రహ్మ అనే దాని ఆధారమైంది అన్నారు. బృహత్వత్వం. అగ్రహ అన్నారు. నిరాకార తత్వం అన్నారు. అత్యంత సమీపమైనది అన్నారు. అవతార తత్వం. బృహత్తత్వం అనేది ఊహక అందనిది అన్నారు. ఆ బృహత్వత్వం ఊహక అందది. ఒక అవతారమూర్తి సామీప్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, అది చేసుకుంటూ ఉండాలి. త్రిగుణాలకు అతీతమైనది అస్థి, భాసి, ప్రియం అని 3 వాక్యాలు అన్నారు. దానితో రూపనామము అదే ప్రపంచం అన్నారు. దాని రూపనామే ప్రపంచం అని అన్నారు. ఆనందమే ప్రయత్నం అన్నారు. ఆ 3 తత్వాలు దేశకాల వస్తు అనంతాలతో తత్వాన్ని స్వల్పం చేయడం అని అన్నారు. ఒక మాట సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కూడా ఒక అన్నారు. మనం ఎప్పుడు భజన పాడుతూ ఉంటాం, దాంట్లో ఎంతో అర్థం ఉంది. విశ్వంతో తనే ఉంది విస్తరింప చెయ్యడం అనేది స్వామి అవతార తత్వము. చైతన్యం అంతా విశ్వ వ్యాపించినదే నిరాకార తత్వము, బృహత్తత్వం అన్నారు. కూపస్థ మండోకం ఇది బాగా ఎప్పుడు మా పిల్లల్ని కూడా వాడుతూ ఉంటాను. కూపస్థ మండోకం లాగా ఉన్నారు మీరు, ఎక్కడ వేసిన అక్కడే గొంగలి లాగా ఉన్నారు అని. ఆ కూపస్థ అదే స్వర్గం అనుకుంటూ ఉంటుంది ఆ కప్ప. ఇంకా వేరేది ఏం చెప్పినా అదే నమ్మదు. ఆ కూపస్థల్లో ఆ మురికి గుంటలో ఉంటే అదే దాని యొక్క స్వర్గం అని అనుకుంటూ ఉంటుంది. అది మానవుల్లో కూడా అటువంటి గుణాలు చాలా ఉన్నాయి. ఎక్కడైతే బృహత్తత్వం విశ్వతత్వం వ్యాపించిందో అదే విశ్వ బృహత్తత్వము. మానవుల కాలాన్ని కృతయుగం అని ఒక మాట అన్నారు. అది కృతయుగ నుంచి మానవులు ఉన్నారన మీరు కృతయుగం. కృతం అంటే కృతయుగాన్ని ఇట్లా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కృతం అంటే చేయటం కదా, చెయ్యడం. కృతం అంటే కృతం కృత అయిపోయింది అంటూ ఉంటాం. చేయటం అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాము, వేదంలో ధర్మం ఆచరించాలి, సత్యం పలకాలి, ఇవన్నీ చెప్పబడ్డాయి కాబట్టి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
అట్లా చెప్పబడ్డాయి కాబట్టి చేయటం కాకుండా సహజ లక్షణాలుగా నీళ్లు పైనుంచి కిందకి ఎట్లా ప్రవహిస్తాయో ఆ మాదిరిగా ధర్మాన్ని పాటించే జనం ఉన్నటువంటి కాలాన్ని కృతయుగం అన్నారు. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా వేదంలో చెప్పబడ్డది కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్వామి చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం. ఒక సందర్భంలో స్వామి నాకు ఒక చక్కటి గుణపాఠం నేర్పించారు. ఏదో సందర్భంలో అంటే ఆయన చెప్పారు కాబట్టి మనం చేస్తున్న దానికి సహజంగా చేసేదానికి తేడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఒక ఉదాహరణ చెప్పారు. ఒక జీవితంలో ఒక సంఘటన ఇట్లా చేశారు. అంటే ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు డైరెక్ట్ గా నాకు చెప్పకుండా ఇంట్లో మా మిస్సెస్ కి కల్లో కనిపించి శాస్త్రి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేవాళ్ళు ఆవిడికి. సరే ఇది పని చేస్తున్నాడు అని మానమని చెప్పేవాళ్ళు. సరే నేను ఆలోచిస్తున్న విధానం, నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏం తెలియదలుచుకున్నానో కూడా ఆవిడతో ఎన్నడూ చెప్పలేదు. కానీ పొద్దున్న నాకు స్వామి ఇట్లా కల్లో కనిపించి చెప్పారు అని చెప్పింది. చెప్తే స్వామి చెప్పారా? ఆహా సరే స్వామి చెప్పారు. నేను చేస్తున్నది ఏం తప్పని నాకు అనిపించలే. తప్పు అనుకుంటే చెయ్యం కదా, రైట్ అనే ఉద్దేశంతోనే తప్పు చేస్తూ ఉంటాం. ఆ చేస్తున్న సందర్భంలో సరే స్వామి చెప్పారు, స్వామి చెప్పినాక ఇంకెట్లా చేస్తామని నోరు మూసుకుని ఊరుకున్నాను. స్వామి చెప్పారు అటు 2 రోజులు 3 రోజులు అయినాక మళ్ళీ ఇంకోసారి కనిపించి స్వామి చెప్పారు కాబట్టి చేస్తున్నాను అంటాడేమిటి? చేయాల్సిందే స్వామి చెప్తారు. స్వామి చెప్పాను కాబట్టి చేస్తున్నాను అనే భావంతో చేయటం అది సరికాదు. నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి. అంటే ఆ మాదిరిగా చేయవలసిన దాన్ని సహజంగా ధర్మంగా నీళ్లు పైనుంచి కిందకి ప్రవహించినట్టుగా ఉన్నటువంటి కాలాన్ని కృతయుగం ఉన్నారు. అట్లాంటి స్థితి త్రిధ అంటే 3 వంతులు ఉండేటట్టయితే త్రేత అన్నారు. ద్వా అంటే 2. అట్లాంటి స్థితి 2 వంతులు ఉండేటట్టయితే దాన్ని ద్వాపర యుగం ఉన్నారు. ఆ స్థితి లోపించిన కాలాన్ని కలికాలం ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రయత్నపూర్వకంగా మనని మనం ఒకళ్ళనొకళ్ళు సమర్థించుకుంటూ, మంచి పని చేసేదానికి ఒకళ్ళనొకళ్ళు సమర్థించుకుంటూ సమిష్టిగా ముందుకు పోవడంలోనే దాన్ని సాధించగలుగుతాం. కాబట్టి సమితి అనే పేరుతో స్వామి ఏర్పాట్లన్నీ చేసి ఒక్కడిగా చేయమంటే సాధ్యం కాదు. కాబట్టి సమితి పరంగా ఈ కార్యక్రమాలు ఒకటి చేయిస్తూ మెల్లిగా మెట్టు మన పైకిస్తూ చేపుచుకు తీసుకుపోతున్నారు అని మనం అన్వయం చేసుకోవచ్చు. అది ఈ బృహత్తత్వాన్ని అని అంటారు. బృహత్తత్వాన్ని, ఈ బృహత్వత్వం మనం కొంచెంగా సాధన చేసుకుంటూ పైకి వెళ్ళే స్థితికి మనం వెళ్ళాలి. అదే బృహత్తత్వం. ఆకాశము శబ్దం ఉంది, శబ్దంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ఆకాశానికన్నా చిత్తాకాశం 1000 రెట్లు పెద్దదన్నారు. చిత్తాకాశం ఆకాశానికంటే, కానీ ఆకాశం సూక్ష్మమైంది కూడా అంటున్నారు. సూక్ష్మమే విశ్వవ్యాపకమైంది అంతే. ఇప్పుడు నిన్న ఒక బెలూన్ అన్నారు. ఆ బెలూన్ లో కొంచెంగా గాలి ఉంటుంది. ఆ బెలూన్ పగలగొడితే అది విశ్వంలో అంతా కలిసిపోతుంది. అదొక ఉదాహరణ. నిన్న చెప్పారు లేదు ఆ బెలూన్ గురించి. విశ్వంలో ఆ బెలూన్ లో కొంచెమే ఉండేది గాలి, కానీ అది పగలగొడితే అది విశ్వంలో అంతా కలిసిపోతుంది. అది ఆ బృహత్ అనేది నిరాకార పరబ్రహ్మ. విశ్వమంతా ఒకే చైతన్యం ఉంది. సూక్ష్మమైనది విశ్వవ్యాపక తత్వం. ఒక జ్యోతిర్మయ తత్వం అన్నారు, శివలింగం అన్నారు. లేక బృహత్తును కూడా శివలింగంగానే అనాలా? అది అన్నారు. శివలింగంగానే మనం అనుకోవాలి. బృహదీశ్వరాలయం ఉన్నది కదా మనకి. బృహదీశ్వరాలయం అంటే బృహత్, చాలా పెద్ద శివలింగం. దాన్ని విష్ణుమూర్తి యొక్క హృదయంలో ఉండేది శివలింగం అంటంలో అంతరార్థం అదే. విష్ణుమూర్తి యొక్క హృదయం నుంచి బయటకు వచ్చిన జ్యోతిర్మయ స్వరూపమే కాశీ అనే పేరు కూడా అదే అర్థం. అంటే శివుడికి విష్ణుకి తేడా లేదు. ఆ పూర్తిగా వ్యాపించినటువంటి విష్ణుతత్వానికి ఆధారం ఏదో దాన్ని విష్ణు హృదయంలో ఉన్న శివలింగంగా భావిస్తే దాన్నే విశ్వం అన్నారు. విశ్వం అంతా ఒకే ఒక లింగం. దాన్ని బ్రహ్మాండము అంటారు. అండం అంటే లింగమే కదా. అదే బ్రహ్మాండం. పిండాండము, అండాండ పిండాండములు. అది అండపిండ బ్రహ్మాండం. అండపిండ బ్రహ్మాండం. అది ఇంకోటి క్రింది నుంచి పైకి ఉంటూ సహస్రాళం వరకు పాము ఆకారంగా వెళ్ళి మూలాధారం వరకు వెళితే సహస్రాళం వరకు
వెళ్ళగలగాలి. మనం ఆ విధంగా సాధన చేస్తూ ఆ విధంగా వెళ్ళే స్థితిలో మనం ఉండాలి. అదే మనలో ఉన్న చైతన్యాన్ని సహస్రారం వరకు తీసుకువెళితే అదే మన నటరాజ తాండవం, ఆనందం అక్కడ కనపడుతుంది. నటరాజ ఆనందం, అదే ఆనంద తాండవం. ఆనందం తాండవం అక్కడ మనకు కనపడుతుంది అన్నారు. అదే దీన్ని కుండలి శక్తి అన్నారు. స్వామి అవతారానికి కారణం భరద్వాజ మహర్షి దర్శించినటువంటి ఆనంద తాండవ నృత్యం శివపార్వతులు, దాన్ని కూడా దీన్ని కలుపుకోవచ్చు. స్వామి పుట్టుక కారణం అది ఒకటి రం బొమ్మల రెండు విడివిడిగా చెప్పారు మీరు. అంటే ఆ బీజాక్షరాలు అవి, ఆ బీజాక్షరాలతో ఆ పర్టికులర్ గ్రంథి భేదించబడుతుంది. అదే అదే సరే సరే అమృతాన్ని వర్షింపజేస్తుంది. అంటే ఒక్కొక్క గ్రంథిని ఒక్కొక్క జత బీజాక్షరాలు, లం రమ్ అనేది, వం ఎం అనేది, హం ఓం అనేది, ఆ బీజాక్షర ద్వయంతో ఆ ఒక్కొక్క గ్రంథుల్ని భేదించుకుంటూ యోగి పైకి పోతాడు అని సాధనాపరంగా. అందులో ఉన్న అంతరార్థం కొంచెం చెప్పాను. అదే అదే గిరీశా సపిష్టాన్ని కూడా మళ్ళీ హెచ్చరించారు మీరు లాస్ట్ లో. అంటే ఒకటి స్థిరత్వం, ఒకటి చలత్వం కదా. సుబ్రహ్మణ్య స్వామి గణపతి లాగా, ఒకటి స్థిరంగా ఉన్నది గణపతి, చలించేది సుబ్రహ్మణ్య స్వామి. స్థిరంగా ఉన్నది గిరీశ, చలించేది శిపిష్ట. స్థిరంగా ఉన్నది జ్యోతి, ఆ జ్యోతిలోంచి వచ్చే వెలుగు చలిస్తూ విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది. అది పార్వతి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు స్థిరం, పార్వతి చలన శక్తి. అదే చలన శక్తి. దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ అంటూ ఉంటాం మనం. సైన్స్ లో పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ అంటాం దాన్ని. మనం విడవాల్సిన 3 త్రిగుణాలని అవన్నీ మన స్వామి దగ్గర ఏకబిల్వం శివార్పణం అంటూ మనము స్వామి దగ్గర అదే వదలాలి. భక్తుల కోసం వెతుకుతున్నాను అన్నారు. ఎప్పుడు ఆ భక్తుడు కనపడతాడో ఆ భక్తుడు క్షణ కాలంలో ఆయనలో చేరిపోతాడు అని. సాయిరాం మేడం, రాజమ్మ గారు నమస్తే. ఈ సందర్భంగానే సార్ కూడా జస్ట్ మనం అందరం ఒకసారి గుర్తు చేసుకో, ఇది హోలీ మంత్ కదా సార్, పవిత్రమైన మాసం కదా. జీసస్ క్రీస్తు యొక్క కథ చెప్తూ ప్రాడిగల్ సన్ అని చెప్పని ఉంటాడు. ప్రాడిగల్ సన్, అతనికి 2 పిల్లలు. ఒక అతనికి ఆ 2 పిల్లల్లో మొదటి వాడు దారి తప్పి వెళ్ళిపోతాడు. రెండో వాడు నాన్నగారిని అంటి పెట్టుకుని ఉంటాడు అనమాట, చాలా మంచివాడు రెండో వాడు. అయితే ఒకనొక సమయంలో అతను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఎక్కడెక్కడో తిరగడం, రకరకాలుగా ఉండడం, తర్వాత మళ్ళీ తన యొక్క తప్పు తెలుసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు ఆ తండ్రి యొక్క ఆనందం ఇంకా వర్ణనాతీతం అని చెప్తూ గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాట. అతని యొక్క అరైవల్ ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాట. ఈ రెండో వాడు అనుకుంటాట, అరే ఇంతకాలం నేను ఈయన్ని అంటి పెట్టుకున్నాను, నేను మంచిగా ఉన్నాను, అన్ని ఆయనతో పాటుగా చేస్తున్నాను, నన్ను పట్టించుకోవడం మానేసి ఎక్కడి నుంచో వచ్చాడు వీడు. అంటే ఇక్కడ తండ్రి ఎప్పుడు కూడా ఎంతమంది పిల్లలు కూడా మంచి వాళ్ళు ఎలాగో మంచిగానే ఉంటాడు. ఇప్పుడు భగవంతుడి దగ్గర కూడా మహర్షులు ఎంతో మంది మీరు చెప్పినట్టుగా ఆ మహర్షులందరూ మంచి వాళ్ళే, వాళ్ళందరూ ఇంకా ఎలాగో విడిచిపెట్టరు స్వామిని. ఈ చెడిపోయినటువంటి మానవుడు ఎవడైతే ఉంటాడో వాడు ఎప్పుడైతే చేరతాడా స్వామి ఎదురు చూస్తున్నట్టుగా. ఎవరైనా ఉన్నారా మంచివాడు వీళ్ళలో? నన్ను తలుచుకుంటున్నాడా, కోరికల కోసమే నా వెంట పడుతున్నాడా? చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సాయిరాం సార్. సాయిరాం సార్. సాయిరాం అండి శాస్త్రి గారు, నమస్కారం అండి. సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరాం. భగవంతునికి నమస్కారాలు తెలియజేస్తూ లక్ష్మీనారాయణ గురువు గారికి, వారి దంపతులకు, మీకు బ్రహ్మశ్రీ శాస్త్రి గారికి సవినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అంటే మేము మిమ్మల్ని వెతకటంలో లేట్ అయిందేమో. 39 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసి కూడా మీరు ఉన్నారని తెలియక ఇంతకాలం గడిచిపోయిందని బాధలో ఉంది. మిమ్మల్ని ఇప్పటికైనా మేము మీ యొక్క వాగ్దాటిని, మీ యొక్క వాక్కుని అయితే మీరు చెప్పిన దానిలో నాది చిన్న అనుభవం చెప్పండి. సురులు అసురులు ఇద్దరు మదనం చేస్తున్నప్పుడు ఎమురుపాటు అని అన్నారు. వాస్తవంగా మనం కూడా, అంటే నేను కూడా ఎమరుపాటులో ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు గడిచిన ఏమో భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోలేక
మనం అంతా భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోలేక ఈ ఎమరుపాటు అనేది మనలో ఉన్నటువంటి గుణాలు, రజోగుణం, తమో గుణం అని అనుకుంటున్నా. ఈ రెండింటిని కనుక వదిలిపెట్టినట్టే సత్వగుణంతో భగవంతుని మనం ఎప్పుడో పట్టుకునే వాళ్ళం. మీరు చెప్పిన దానిలో ఇంత అర్థం ఉంది వేదంలో. స్వామి ఎందుకు వేదం చదవండి అంటున్నారు అని అంటే అర్థం కాలేదు. సంపూర్ణంగా ఒక్కొక్క అక్షరాన్ని, ఒక్కొక్క పదాన్ని విడదీస్తూ మీరు చెప్పినటువంటి విధానం, అందులో ఉన్న అర్థం, అసలు నిజంగా ఇన్ని సంవత్సరాల జీవితాన్ని మేము వ్యర్థం చేసుకున్నామేమో అనే భావన ఒక్కొక్కసారి మీ వాక్కును వింటుంటే మాకు కలుగుతుంది. ఒకసారి ఇదే అనుభవం నాకేమైందంటే, స్వామి యొక్క ఈ బాహ్యమైనటువంటి శరీరాన్ని విసర్జించినప్పుడు వెళ్దామని చెప్పేసి 3 రోజులు సింగరేణిలో లీవ్ పెట్టుకున్నాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే, సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు ఆకారమే లేదు కానీ లేడా? ఎందుకు మనం అక్కడికి వెళ్ళాలి? ఎందుకు మనం ఇన్ని రోజులు దర్శన స్పర్శన భాగ్యాన్ని మనం పొందినాం కదా, నిరాకార పరబ్రహ్మ స్వరూపం మన వెంటనే ఉండగా మనం అక్కడికి వెళ్ళి చూడటం అనేది ఎందుకో నాకు అనిపించేసి ఆ 3 రోజులు సంతాప దినాలు అని అనుకోవచ్చు, లేకుంటే ఏడ్చుకుంటూనే ఇంట్లో ఉన్నాను. అయ్యో మళ్ళీ మేము స్వామిని చూడలేము అనే బాధ తప్ప సర్వంతర్యామి సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడి తత్వాన్ని మన ఎంబడే ఉండి మనలో ఉన్నటువంటి తత్వాన్ని గుర్తించలేక కలయాపన చేసామేమో అని చెప్పి ఒక్కొక్కసారి బాధేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అనిపిస్తుంది, ఆ ఎమరుపాటు అనేది జీవితంలో అనుక్షణం మనలో రాకుండా ఉండడానికి చూసుకోవటంలోనే భగవంతుని మనం అందుకోగలం అనేది నాకు అర్థమైంది. సాయిరాం, సంతోషం. ఆ మాట సత్యం. ఇందులో ఇంకొకటి కూడా, మనని మనం నిందించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే, ఆయన టైం కోసం వెయిట్ చేస్తారు, రాగానే ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు అన్న నమ్మకం మనం పెట్టుకుని ఉండేటట్టయితే ఆయన ఎప్పుడు ఫెయిల్ కాదు. పుట్టినప్పుడు మన శరీరంలో అన్ని అంగాలు ఉన్నా, ఒక వయసు వచ్చినప్పుడు మాత్రమే, యవ్వనం వచ్చినప్పుడు మాత్రమే ఆడ మగ లక్షణాలు బయటకు వస్తాయి. అట్లా మనసు యొక్క మెచ్యూరిటీ కూడా ఒక పర్టికులర్ స్టేజ్లో మనో మెచ్యూరిటీ సాధ్యం అవుతుంది. అదే మాదిరి ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ కూడా ఆయన అనుగ్రహంతో ఆయన్నే అంటిపెట్టుకుని ఉండటం మూలంగా సహజంగా మనం పొందవలసిన దానికన్నా సహజంగా తొందరగానే పొందుతాము. ఆ సంపూర్ణమైన నమ్మకంతో పొందేది కాబట్టి మన అసమర్థతలు పక్కన పెట్టి నమ్మకం ఆయన మీద కనుక మనం పెంచుకునే పద్ధతి చేసేటట్టయితే ఆటోమేటిక్గా పొందేదానికి తేలిగ్గా సాధ్యం అవుతుంది. అది అందులో రహస్యం. ఓకే, సాయిరాం సాయిరాం, సంతోషం అండి. సాయిరాం సాయిరాం అండి. శాస్త్రి గారి పాదాబంధములు. ఈ రోజు టాపిక్ లో చూసినట్లయితే స్వామి ఈ బృహత్ అనే దాన్ని కొన్ని సందర్భాల్లో మీరు దైవాన్ని ఈ 5 అడుగుల 2 అంగుళాల విగ్రహంలోనే సరిపెట్టుకోకండి, ఎన్నోసార్లు అన్నారు. ఎన్నోసార్లు ఈ టాపిక్ చూపిస్తే అది గుర్తొస్తుంది. మనం ఏం చేస్తున్నాడు, అతి ప్రియం తీసుకొచ్చి చివరి రెండిటికి లిమిట్ చేసేసి, అది ఆనందమే కానీ ఇది సరైన ఇది పూర్తి ఆనందం కాదు. అక్కడ మనకి అన్నమయ్య సినిమాలో చూపించినట్లుగా ఎంతకంటే ఆనందం ఉందని తీసుకెళ్లి పరమానందాన్ని చూపించినట్లుగా స్వామి కూడా మన అలర్ట్ చేశారు. ఇంకొక రకంగా కూడా శరీరము వదిలేసిన తర్వాత ఈ బృహత్ అనేది కొంచెం అర్థం అవుతుందంట అనిపిస్తుంది మనకి. అందుకోసమే వదిలేశారేమో కూడా మనకి తెలియదు. అవునండి. అట్లాగే ఈ బృహత్ అనే దాన్ని మన కలియుగ మానవుల కన్నా కూడా కృతయుగంలో ఉన్నటువంటి ఋషి వాళ్ళు గ్రాస్పింగ్ శక్తి, ఈ బృహత్ అనే దాని మీద వాళ్ళకి గ్రాహ్యం ఎక్కువ ఉంది అని మనకి తమను చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అవతారాలన్నీ అట్లాంటి అవతారాలు వచ్చినాయి. అదే మనమైతే అర్థం చేసుకునే పరిస్థితి కాదు. ఆ మీనా బచ్చావతారం కూర్మావతారం అలా చేస్తే మనకు తెలియదు. అందుకని మన భాషలో మనకు తెలియజేసి మనల్ని పైకి తీసుకురాని స్వామి మనతోటి ఇక
ఇక అద్భుతం అంటే తెలుగులో మన రాష్ట్రంలో జన్మించడం అంటే ఇంకది మన మాటలు కానే కాదు, అది బృహత్ అవుతుంది. మనం వర్ణించలేము, మన ఆనంద మన యొక్క అదృష్టాన్ని చెప్పుకోలేము. అంతటి అదృష్టాన్ని స్వామి మన పెద్దవాళ్ళు చేసిన అంతే సాయిరాం. కాబట్టి దాన్ని మనం మన సాధనలో పెట్టుకొని స్వామి మనల్ని ఏ రీతిగా పైకి తీసుకురావాలన్నారో దానికోసం మనం ప్రయత్నించుకోవాలి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా అనేది బృహత్ అనే దాని గురించి చక్కగా తెలియజెప్పడం జరిగిందండి. సాయిరాం. సాయిరాం. యాక్చువల్ గా ఆయన చూసే విజువల్ గా మనం చూసే, ఫర్ ఎగ్జాంపుల్ రావణ కిందసారి ఈ వామన అని హ్రస్వ చెప్పుకున్నప్పుడు బలిచక్రవర్తి గురించి చెప్పుకున్నాం మనం. ఒక్కసారి అది గమనించండి. రావణాసురుడు పుట్టింది బ్రాహ్మణ కులం, బ్రహ్మకి మునిమనోడు, వేదాంగవేత్త, మహాజ్ఞాని. ఏమిటి వాళ్ళు ప్రాబ్లము? అహంకారం దాన్ని బలంగా పట్టుకున్నాడు. అలంకారాన్ని బలంగా నమ్మంగానే వాడికి రాక్షసుడు అని స్టాంప్ వేశారు, బయటికి పంపించారు. చివరికి ఏ మాదిరిగా పతనమైనాడో మనకు అర్థమైంది. బలిచక్రవర్తి చూడండి, పుట్టింది రాక్షస కులం, అహంకారాన్ని అర్పించాడు. అహంకారం అర్పించగానే అహంకారం అనేది ఆకాశం కన్నా చాలా పెద్దది. అంటే భగవంతుడి యొక్క నేను అనే తత్వంలోంచి, భగవంతుడి యొక్క అహంలోంచి బయటకు వచ్చింది చిదాకాశం, అందులోంచి బయటకు వచ్చింది చిత్తాకాశం, దానిలోంచి వచ్చింది భూతాకాశం. కాబట్టి ఈ ఆకాశంతో పోలిస్తే అహం చాలా పెద్దది. ఆ అహాన్ని ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించాడో వాడు అమృత స్థితి పొందాడు. అంటే రాక్షస కులంలో పుట్టినవాడు అమృత స్థితి పొందటం, బ్రాహ్మణ కులంలో పుట్టిన జ్ఞాని అయిన వాడు రాక్షసుడిగా ముద్రపడటం. అంటే స్వామి దేనికి ప్రాధాన్యత ఇస్తారు? అవతార తత్వం, బృహత్తత్వం, వామనతత్వం కానీ బృహత్తత్వం కానీ ఏది మనకి ఇండికేట్ చేస్తుంది మన జీవితంలో అనేది అట్లా అన్వయం చేసుకోవచ్చు. అవును సార్. మనకు ఆ బలిచక్రవర్తి యొక్క అహంకార నిర్మూలన అనేది మనకి శిరోధార్యం, గుర్తుంచుకోవాల్సింది. అంటే అమ్మవారి నామాలు మీకు బలిప్రియ అనే నామం ఉంటుంది. ఏ దేవుడి గుడి సరే బలిపీఠం అని ఒకటి ఉంటుంది. ఏమిటిదని అక్కడ అర్థం? ఏదో కాకులకి కొంచెం అన్నం వేస్తూ ఉంటారు. బలి అనేది మనలో ఉన్న అహంకారాన్ని బలి చేసేదానికి అది దాని సింబాలిక్ గా పెట్టిన ఇండికేషన్ అది. అది సార్ మన షడ్ వర్గాలు బలి ఇవ్వాలి. అది ఎగ్జాక్ట్లీ. ప్రారంభం కోపం, దాని నుంచి మిగతాయి. కాబట్టి అక్కడి నుంచి చేసుకుంటూ వస్తే సాయిరామ. అందరికీ నమస్కారం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అదర్వైజ్ విల్ క్లోజ్ ఇట్. సాయిరామ్ సార్, ఒక చిన్న క్వశ్చన్, మళ్ళీ మాట్లాడకూడదు కానీ చెప్పం. ఈ బలి యజ్ఞంలో బలి ఇచ్చేవారు కదా సార్? అవును. అది ఏంటి సార్ మరి ఆ బలి అనేది ఇప్పుడు అనేక స్థాయిలో, ఫర్ ఎగ్జాంపుల్ బలి అనేది బలిప్రియ అనే నామం అమ్మవారి నామాలో చూస్తాం, లలితా సహస్రనామాలు. బలిప్రియ అంటే ఏమిటి? బలి అంటే ఇష్టమైందని. ఏమిటి బలి ఆవిడికి ఇష్టం? అల్టిమేట్ గా మనం చేసేది అహంకారాన్ని బలి చేయటం. అది బలి చక్రవర్తి చేశాడు. ఈ అహంకారాన్ని బలి చేసేదానికి ముందు జాగ్రత్త అవస్థ చేసేదానికి ఆ తామసిక స్థితిని ముందు బలి చేయాలి. దేవి సప్తశతి, ఆ 3 అనువాకాలు, 3 వాక్యాల్లో మనం చెప్పుకునేదానికి మొట్టమొదట బ్రహ్మ విష్ణుమూర్తిని నిద్ర లేపమని చేసే ప్రార్థన మనం రోజు చేసే సుప్రభాతానికి అన్వయం చేసుకునేటట్టయితే నిజంగా నిద్రపోతున్న భగవంతుని మనం మేలుకొల్పుతున్నామా? నిద్ర అనే తామసిక స్థితిలో నుంచి ఆ తామసిక స్థితిని బలి చేసి రజోగుణ స్థితికి ప్రవేశించడం అనేది మొదటి బలి. తామసిక స్థితికి రాగానే, తామసిక స్థితి నుంచి రజోస్థితికి రాగానే మనలో ఉన్న పశువు ముందు మేలుకుంటుంది. ఆ పశువుని బలి చేయటమే పశు బలి. ఆ పశు బలినే యజ్ఞయాగాది క్రతువుల్లో ఓ మేకనో దీన్నో ఆ పశు రూపంలో, బలిహరణ రూపంలో ఆ బలిని హోమం చేసినప్పుడు, మామూలు వైదిక బద్ధమైన హోమం చేసేటట్టయితే ఎరుపు కుంకుమ వేసిన అన్నాన్ని ముద్ద చేసి బలిగా అయ్యటం, లేదు మామూలు జంతు బలిగా అయ్యటం. ఈ బలి అంటే ఏమిటి? జంతుత్వాన్ని లేదు మనలో ఉన్నటువంటి పశుత్వాన్ని బలి చేయటం అనేది రెండో మెట్టు. ఈ పశుత్వం బలి చేయగానే పూర్తయిపోయిందే కాదు, అజ్ఞానాన్ని బలి చేయటం, దానికోసం అవిద్యని బలి చేయటం, అహంకారాన్ని బలి చేయటం మూడో మెట్టు. ఈ 3 మెట్లలో మనం బలిహరణ సమర్పించుకోవటం అనే ప్రక్రియని చాలా ఇష్టంగా ఆస్వాదించే ఓ మహాశక్తి బలిప్రియ అనే నామంతో అమ్మవారి నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి సంబంధమైనటువంటి బలి ఆఫర్ చేస్తూ, అంటే త్యాగము సమర్పణ అనే భావంతో దాన్ని ఆఫర్ చేస్తూ ఆ నెక్స్ట్ లెవెల్కి ఒకసారి సమర్పణ. ఇప్పుడు దీనే సాంప్రదాయం ఉంటావు. సాంప్రదాయం అంటే ఏమిటి? సాంప్రదాయం ఉన్నప్పుడు మామూలుగా మా సాంప్రదాయం ప్రకారం మేము చేస్తూ ఉంటూ ఉంటారు. ఒకసారి ఆ సాంప్రదాయం, వేద సాంప్రదాయం, జ్ఞాన సాంప్రదాయం, కుటుంబ సాంప్రదాయం, లేదు కుల సాంప్రదాయం, వీటిలో అర్థం ఒకసారి ఆలోచించండి. దాయము అంటే పొందినది, దాయం అంటే పొందటం. ఆదాయం దేన్ని అంటాం మనం? ప్రతి నెల వచ్చే జీతాన్ని, ప్రతి నెల మనకు వచ్చే సంపాదనను నా ఆదాయం ఇంత అని చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. లక్ష్మి అంటేనే లక్ష్మీ స్వరూపం, అలక్ష్మి అంటే దరిద్రం స్వరూపం. అంటే దాయం అంటే పొందతగింది, పొందేది. ఈ పొందేదాన్ని లౌకికమైనటువంటి ధనానికో సంపదకో మాత్రమే కనుక లిమిట్ చేసి దాన్ని ఆదాయం అనుకుంటే అది అలక్ష్మీ స్వరూపం సుమా. అట్లాంటి దాయానికి ప్రదాయం అంటే ప్రకృష్టదాయత, ప్రదాయత. ఏమిటి ప్రకృష్టదాయం? సాధారణమైనటువంటి లౌకికమైన వస్తువులు ఇచ్చేటట్టయితే, స్వామి నా చేతిని చూస్తున్నారు, నా చేతిలోంచి వచ్చే వస్తువు చూస్తున్నారు, ఆ చేతిని పట్టుకునే ప్రయత్నం చేయటం లేదు అనటంలో నేను ప్రదాయకుణ్ణి, ఆ దాయం మాత్రమే మీరు చూస్తున్నారు మూర్ఖుల్లారా అనే మాట చెప్తున్నారు. నా చెయ్యిని పట్టుకుంటే అన్నీ వస్తాయి కదా, కానీ ఆ చేతిలోంచి వచ్చే కానుక కోసం మీరు తాపత్రయపడుతున్నారే. దాయం అంటే ఆదాయం కోసం మీరు చూస్తున్నారు, ఇచ్చే ప్రసాదం కోసం చూస్తున్నారు. సో ప్రకృష్ట దాయత, ప్రసాదత. ఆ ప్రకృష్టమైన ఆదాయం ఏమిటి? భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేది ప్రకృష్ట ఆదాయం, అది ప్రదాయత. సంప్రదాయత అంటే ఏంటి? సంపూర్ణంగా ఆ భగవంతుడి యొక్క శక్తిని మనకి స్వాధీనం చేసే విధి విధానం, వారసత్వం ఏదైతే ఉందో దాన్ని సాంప్రదాయం అన్నారు. ఇప్పుడు ఈ సాంప్రదాయం అనే మాటని చాలా లూజుగా దేనికంటే దానికి మెయిన్ అర్ధరహితంగా వాడుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు సాంప్రదాయం అంటే దేని? నో మా ఇంట్లో పూజ ఇట్లాగే చేస్తారండి, మీరు చేస్తారు, మా సాంప్రదాయం ఇదే, దానికి వచ్చింది. యాక్చువల్గా సాంప్రదాయం అనే మాటకి అంతరార్థం అంత లోతుగా ఉంటుంది. సో దాన్ని ఆచరించి సో దాన్ని ఆచరించి ఉదాత్తమైన ఫలితాలు పొందవలసిన దాన్ని పొందండి అని చెప్పటమే, ఆ మార్గాన్ని మనకి తీసుకుపోవటమే దాన్నే జ్ఞాన సాంప్రదాయం, వేద సాంప్రదాయం ఉంటారు. సో ఈ బలిని ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు మొట్టమొదటి తామసిక స్థితిలో ఉన్నాడు నిద్రలేస్తేనే వాడు బలిహరణ ఇచ్చినట్టు, రాజక స్థితిలో ఉన్నాడు తనలో ఉన్న పశువుని సంహరించే ప్రయత్నం చేస్తే వాడు బలి ఇచ్చినట్టు. సో ఆధ్యాత్మిక స్థితికి వచ్చిన తర్వాత కూడా అహంకారాన్ని, అజ్ఞానాన్ని బలి చేసి ఆ స్థితికి పోయినప్పుడు మాత్రమే ఈ మూడు గుణాలు దాటి మృడస్థితి. ఇప్పుడు లక్ష్మణ మృడేశ్వర్లో మృడేశ్వర్ అనేది ఈ మృడ అనే రూపానికి ఈశ్వర స్వరూపం, ఆ మృడత్వం అనమాట. అంటే గుణాతీత స్థితి అప్పుడు సాధ్యమవుతుంది అని అది సాంప్రదాయం అని అర్థం. అట్లా అర్థం చేసుకోవచ్చు. సాయిరామ్ సార్, హృదయపూర్వక నమస్కారాలు సార్. సాయిరామ్. సాయిరామ్ శాస్త్రి గారు, ఈ బలి అన్నదానికి ఈ తక్కువ జాతుల్లో చాలా మంది కూడా ఈ మేకను ఇట్లాంటి అది వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళ స్థాయి సాంప్రదాయం అనే కన్నా ఆ స్థాయిని బట్టి వాళ్ళకి అదే రైటు. అంటే మామూలుగా తినే దానికన్నా భగవంతుడి పేరు చెప్పి నైవేద్యం పెట్టి తింటున్నాడు, అది బెటర్ కదా. ప్రతివాడు ఏదో అన్ని తింటున్నాడు. వెస్టర్న్ కంట్రీస్ లో ప్రతివాడు అన్ని తింటారు, కానీ భగవంతుడు అనే పేరు లేకుండా తింటారు. భారతదేశంలో వాళ్ళు కూడా దీన్ని ఏం చేస్తారు? భగవంతుడికి నైవేద్యంగా పెట్టి బలిచ్చి మేము తీసుకుంటున్నాం ఉంటారు. అంటే ఆ చేసే పనిలో భగవంతుడి పేరు కనుక చేయటం మొదలుపెట్టేటట్టయితే ఇవాళగాతే రేపు వాడికి ఉదాత్తమైన స్థితి కలుగుతుంది. దీనికి ఉదాహరణ ప్రత్యక్ష జీవితంలో భగవాన్ సత్యసాయిబాబా జీవితంలో ఎన్నో చూడొచ్చు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను. ఒక వ్యక్తి, స్వామి మీరు నన్ను తాగద్దన్నారు కానీ నేను తాగలేకుండా ఉండలేకపోతున్నాను. ఏంటి? సారాయి, ఆల్కహాల్. స్వామి చెప్పింది ఏమిటి దానికి? నాకు సమర్పించి తాగు. సో రోజు తాగేటప్పుడు స్వామికి సమర్పణ చేసి తాగడం మొదలుపెట్టాడు.
1, 2, 3 కొద్ది రోజులు పోయేటప్పటికి స్వామి ఏమిటి, నేను ఈ పని చేస్తున్నానేమిటి, మెల్లిగా లోపల నుంచి పురుగు పుట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆ భావన కలిగి మెల్లిమెల్లిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి వాడు దాన్ని ముట్టుకోవటం, దీన్ని చిచ్చి భగవంతుడికి ఇదే నేను చేసేది అంటే దుష్ట పని చేస్తున్నా స్వామికి చెప్పి చేయటం మొదలుపెట్టినప్పుడు క్రమక్రమంగా దాన్ని చేయలేకపోతాడు అన్న స్థితి ఎట్లా పట్టుకొచ్చారో స్వామి జీవితంలో అనేక ఉదాహరణలు. ఇంకొక మాట చెప్పారు, మీరు ఏది కోరితే అది నేను ఎందుకు ఇస్తున్నానంటే ఏది కోరాలో అది మీరు కోరగలిగే స్థితి మీరు పొందుతారనే ఉద్దేశంతో మీ కోరికలు తీరుస్తూ పోతున్నాను అన్నారు. అంటే పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చి స్కూల్కి పంపించినట్టుగా మన కోరికలు తీరుస్తూ మన ఉదాత్తమైన ఉత్తమ మార్గంలో తీసుకుపోయేదానికి వచ్చినటువంటి మనతో పాటు సహచర్యంగా వచ్చినటువంటి అవతారం ఇది. అట్లా అన్వయం చేసుకోవచ్చు. అందువల్ల మామూలుగా తినేకుండా బలి రూపంలో పెట్టి తింటున్నారు. మనలో పూర్తి మార్పు రావడానికి ఆయన వెయిట్ చేస్తుంటారు. అదొక మెట్టు అంతే, ఆ మెట్టు. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. సాయిరామ్. So, any other question or we will close it? Okay, sir. Sairam. So, అందరికీ నమస్కారం. సాయిరామ్. నెక్స్ట్ మండే కలుద్దాం. Okay.